అబ్రాడ్ స్టడీస్ ప్లాన్ చేస్తున్నారా? యూనివర్సిటీ ర్యాంకింగ్ అండ్ ట్యూషన్ ఫీజు మాత్రమే కాదు, పోస్ట్ స్టడీ వర్క్ వీసా గురించి కూడా మీరు తెలుసుకోవాలి. పోస్ట్ స్టడీ వర్క్ వీసా గురించి సింపుల్గా చెప్పాలంటే మీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ కంట్రీలో ఎన్ని డేస్ వర్క్ చేసుకోవచ్చో చెప్పేదే పోస్ట్ స్టడీ వర్క్ వీసా. యూకేలో స్టూడెంట్స్కి 18 months వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా లభిస్తుంది. కెనడాలో కోర్స్ బట్టి అండ్ యూనివర్సిటీ బట్టి 3 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు. అండ్ ఆస్ట్రేలియాలో మీరు సెలెక్ట్ చేస్తున్న కోర్స్ అండ్ లొకేషన్ బట్టి 2 years నుండి 4 years వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు. అండ్ ఫ్రాన్స్కి వస్తే మనకి 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా లభిస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఒకటే కాదు, ఆ కంట్రీలో జాబ్ ఆపర్చునిటీస్, డిమాండ్ ఉన్న ఇండస్ట్రీస్ అండ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉందో కూడా స్టూడెంట్స్ చూసుకోవాలి. అందుకే కంట్రీని చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా మీద డెసిషన్ తీసుకోకండి. మీ కెరియర్ ఆపర్చునిటీస్, అక్కడ అవైలబుల్ ఇండస్ట్రీస్ అండ్ మీ కెరియర్ గ్రోత్ బట్టి మీకు సరైన యూనివర్సిటీని అండ్ సరైన కంట్రీని మీరు చూస్ చేసుకోండి. ట్రయోస్పేస్ ఓవర్సీస్లో మీకు సరైన యూనివర్సిటీ అండ్ కంట్రీతో పాటు మీ యొక్క కెరీర్ ఇంట్రెస్ట్ బట్టి పోస్ట్ స్టడీ వర్క్ వీసా బెటర్గా ప్రొవైడ్ చేసే కంట్రీని మీకు మేము సజెస్ట్ చేస్తాం. స్టడీ అయ్యాక జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేసే కంట్రీని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ట్రయోస్పేస్ ఓవర్సీస్ని కాంటాక్ట్ అయ్యి మీ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసుకోండి.